నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను అనుశ్రీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును దాదాపు 7 గంటల పాటు విచారించింది సిట్. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు ప్రశ్నించారు సిట్ అధికారులు. హరీష్ రావుతో పాటు ఎవరిని లోపలికి అనుమతించలేదు. హరీష్ రావు విచారణ సందర్భంగా జూబ్లీహిల్స్ పిఎస్ ఎత్త కాసేపు ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఓ దశలో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అంతా అటెన్షన్ డైవర్షన్ అంటూ విమర్శించారు హరీష్ రావు. విచారణ తర్వాత తెలంగాణ భవన్ కు వెళ్లిన హరీష్ రావు దమ్ముంటే విచారణ వీడియోలు బయట పెట్టండి అని సవాలు విసిరారు. అడిగిందే అడిగారు అని, ప్రతి నిమిషానికి సిట్ అధికారులకు ఫోన్లు వస్తున్నాయని, రేవంత్ చేశారో లేక సజ్జనార్ చేశారో తనకు తెలియదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేము అన్ని ఆధారాలతో సూటిగా ఆరోపణ చేస్తున్నాం. నీ బావమరిదే మొదటి లబ్ధిదారుడు, నీ బావమరిదే ఈ రింగుకు మొత్తం కింగ్ పిన్ను, నీ బావమరిదే ఈ సింగరేణిలో 1000 కోట్ల కుంభకోణానికి తెరలేపిండు. నువ్వు అంత నిజాయితీపరుడు అయితే, తప్పు చేయకపోతే కమాన్ సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు, మేము రుజువు చేస్తాం. ధైర్యం ఉంటే ఆదేశించు అంటే మీ భాగోతాలు బయటపడ్డాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు, భట్టి గారు, కోమటిరెడ్డి గారి మధ్య వాటాల పంపకం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది, ప్రజల్లో పడ్డది. టెండర్ల మీ పోరాటం, టెండర్లు నాకంటే నాకని మీరు కొట్లాడుకునేదంతా ప్రజలకు అర్థమైంది. దాని నుంచి డైవర్ట్ చేయడానికే ఈ సిట్టు, ఈ లట్టు పొట్టు ఏదో చిల్లర నోటీసుల కథ పెట్టినావు. ఇక మీడియాతో చిట్ చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. తనను ప్రశ్నలు అడగటం కాదు, సిట్ అధికారులనే 100 ప్రశ్నలు వేశామన్నారు. అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్లను కూడా విచారణకు పిలవాలని అడిగానన్నారు ఆయన. శివధర్ రెడ్డి, మహేందర్ రెడ్డిలను కూడా ప్రశ్నించాలని సిట్ అధికారులను డిమాండ్ చేశామన్నారు. ఫోన్ ట్యాపింగ్ తనకు సంబంధం లేదని, తానేమి హోంమంత్రి కాదంటూ సిట్ అధికారులకు చెప్పామన్నారు హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలాయి. ఫోన్ ట్యాపింగ్ ఓ లొట్టపీసు కేసు అన్న కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కు లొట్టపీసు తప్ప ఏమీ తెలియదు అని ఎద్దేవా చేశారు ఆయన. ఇంకో 1000 సిట్లు వేసుకో, ఏం చేసుకుంటావో చేసుకో, మా నాయకులందరికీ నోటీసులు ఇచ్చుకో, ఏమన్నా చేసుకో, భయపడం, బరాబర్ కొట్లాడతాం. నీ కాంగ్రెస్ పార్టీని, నీ ప్రభుత్వాన్ని అంతు చూసేదాకా ప్రజల తరపున నిలదీస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని విచారణలనే చేసుకో. కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తారట, ఏది ఈ లొటపీస్ కేసులో, ఇచ్చుకో, ఏం చేసుకుంటావో చేసుకో, ఏం భయపడం. ఏం చేసుకుంటావో, ఎన్ని అడ్డమైన స్టోరీలు నడిపించుకుంటావో, ఎన్ని కథనాలు వడ్డించి వారుస్తావో వార్చు, ఏం భయపడం. కేటీఆర్కి లొట్టపీస్ తప్పితే ఏం తెలుస్తుంది? టెలిగ్రాఫిక్ యాక్ట్ చదువుకుంటే ఆ కేసులో ఉన్నటువంటి పర్సెంట్ అర్థమవుతుంది. ఇవాళ ప్రభాకర్ రావు గారు ఎందుకు ఫలానం చిత్తగించి దాక్కుంటా ఉన్నాడు? తప్పు చేశారు కాబట్టే కేసులు అవుతూ ఉన్నాయి. చట్టం తన పరిధిలో తన పని చేసుకుంటూ పోతుంది. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, ఫోన్ ట్యాపింగ్ అత్యంత హేయమైన చర్య. దీంట్లో ఎవరు దోషులకు తేలినా వారిని డెఫినెట్గా శిక్షించాల్సిందే. నిజంగా రాజకీయ వేధింపు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాంటి ఏమైనా ఆలోచన ఉంటే, మేము డిసెంబర్ 7న 2023 అధికారంలోకి వచ్చాం. డిసెంబర్ 10 కల్లా మీ అందరు జైల్లో ఉండేవాళ్ళు కదా. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదై 2 ఏళ్లైనా ఇంకా విచారణ జరుగుతోందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. అధికారులను వేధిస్తున్నారని, రాజకీయ నేతలను మాత్రం అరెస్టు చేయటం లేదని అన్నారు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఫోన్ ట్యాపింగ్ లో ఇంకా విచారణలు ఉంటాయిందని నాకు అర్థం కాదు. మీరు ఇద్దరు షాడో బాక్సింగ్ కాకపోతే, ఒక్కొక్కరికి మీరు సహకారం చేసి కాకపోతే, కేవలం అధికారులు మాత్రమే మీరు అరెస్ట్ చేసి, అధికారులని అన్నింటిలో బలి చేసి, అధికారులను మొత్తం వాళ్ళ మీదనే మొత్తం భారం పెట్టేసి వాళ్ళ తల మీద రాజకీయ నాయకులు ఎవరిని అరెస్ట్ చేశారండి? ఎవరిని అరెస్ట్ చేశారు? గత ప్రభుత్వంలో ఎవరిని మీరు చేశారు?
దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్స్ టోపెల్తో సీఎం భేటీ అయ్యారు. సీఎంతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్ స్టార్టప్లకు సహకారంపై విస్తృతంగా చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ ఇన్నోవేషన్తో పాటు హెల్త్ టెక్, అగ్రిటెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ వంటి సాంకేతిక రంగాలలో తెలంగాణ స్టార్టప్లకు ఇజ్రాయెల్ మద్దతు ఇవ్వడంతో పాటు భాగస్వామ్యం పంచుకుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా పలు రంగాలలో ఇజ్రాయెల్ స్టార్టప్లతో కలిసి తెలంగాణ పైలట్ ప్రోగ్రాంలను ప్రారంభించనుంది. చంద్రబాబుపై నమోదైన కేసుల ఉపసంహరణలో హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసుల ఉపసంహరణ విషయంలో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. చంద్రబాబు నాయుడిపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలంటూ ఏసీబీ న్యాయస్థానంలో ఫైనల్ రిపోర్టు దాఖలు చేసింది ఏపీ సిఐడి. దీంతో సిఐడి దాఖలు చేసిన ఫైనల్ రిపోర్టు అంగీకరిస్తూ కేసులను మూసివేశారు ఏసీబీ న్యాయమూర్తి. కేసు ఉపసంహరణలతో పాటు విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రజాప్రతినిధులను విచారించడానికి ప్రత్యేక న్యాయస్థానం ఉన్నప్పటికీ ఏసీబీ న్యాయస్థానం హడావుడిగా కేసును మూసివేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. హడావుడిగా ఉత్తర్వులు ఇస్తూ చంద్రబాబుపై కేసులు ఉపసంహరించారన్నారు. ఆరోపణలు ఉన్న వ్యక్తిపై గంటల వ్యవధిలో కేసులు మూసివేయటం చట్టవిరుద్ధం అన్నారు పిటిషనర్. ముఖ్యమంత్రిగా ప్రజల ఆస్తులను కాపాడాల్సిన వ్యక్తులు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. అధికారంలోకి రాగానే కేసులు మూసివేయటం చట్ట వ్యతిరేకం అన్నారు. కేసులు ఎందుకు మూసివేశారో తక్షణం వివరాలు సమర్పించాలని ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణ ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది న్యాయస్థానం. విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్ డైరీలను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కారుమూరి నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు జి మహేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ డిపి వెంకటరమణ, ఏపీ ఎస్పీడీసీఎల్ అధ్యక్షుడు ఎన్వి సుధాకర్ రెడ్డి, పలువురు విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. బాబు లోకేష్ దావోస్ వెళ్లి పొలిటికల్ మార్కెటింగ్ చేసుకున్నారని విమర్శించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. జగన్ తెచ్చిన పరిశ్రమలను బాబు క్రెడిట్ చోరీ చేశారని ఆరోపించారు. దావోస్ కు వెళ్లింది చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తో కాదు, టీడీపీ బ్యాండ్ మేళం అంటూ విమర్శించారు ఆయన. కార్యక్రమాలు చేయాలి తప్ప వెళ్ళి అక్కడ రాజకీయాలు మాట్లాడడానిక? మీకు ఎంతో దావోస్ వెళ్ళినప్పుడు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక బృందం, ముఖ్యమంత్రి గారు దగ్గర నుంచి మిగిలినటువంటి మంత్రులు లేదా సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్, ఈ బృందం అంతా వెళ్ళి దావోస్ ఒకసారి సంవత్సరానికి వెళ్తే ఖర్చు అయ్యేది దగ్గర 20 నుంచి 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఖర్చు అయింది ఈ ఖర్చు అంతా పెట్టి వెళ్ళి తండ్రి కొడుకులు ఇద్దరు డప్పు కొట్టుకోవడానిక? దేనికి ఈ తాపత్రయం అంతనా? చంద్రబాబు దావోస్ పర్యటన పేరుతో పబ్లిసిటీ చేసుకుంటున్నారు అన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి. దావోస్ వెళ్లి జగన్ను దూషించడమే తప్ప చంద్రబాబు, లోకేష్ చేస్తున్నది ఏమీ లేదు అని మండిపడ్డారు. లోకేష్, చంద్రబాబు విదేశీ పర్యటనను ఎందుకు రహస్యంగా దాచారు అని ప్రశ్నించారు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయంటే, ఇక్కడ నుంచి మీరు పోవడం, ప్రభుత్వ ఖర్చులు పెట్టుకొని అక్కడికి పోవడం, పెట్టుబడులు తీసుకొని రావడం అనేటువంటి కారణం చెప్తారు. కానీ అక్కడి నుంచి మీరు ఇచ్చేటువంటి పేపర్ స్టేట్మెంట్ చూస్తే ఎంత చౌకబారగా, ఎంత చిల్లరగా ఉన్నాయంటే, లోకేష్ గారు ఒకసారి చూసుకోండి. మీరు దావోస్ పోయినటువంటి ప్రయోజనం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడానికా? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఇక్కడ నుంచి నువ్వు దావోస్కి పోవాలనా? ఆ పని ఏందో ఇక్కడనే చేయొచ్చు కదా. కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వే మిగిలేదు కదా. ఏపీలో మహిళలు సిగ్గుతో తలదించుకునే విధంగా సంక్రాంతి సంబరాలు జరిగాయన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఆంధ్రప్రదేశ్ను అశ్లీల నృత్యాలకు కేరఫ్ అడ్రస్ గా మార్చారని మండిపడ్డారు. టీడీపీ అంటే తెలుగుదేశం డర్టీ పాలన అని సంక్రాంతితో రుజువైందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ సంక్రాంతి సంబరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ని అశ్లీల నృత్యాలకి అడ్డాగా మార్చేశారు. అలాగే క్యాసినోలకి కేరఫ్ అడ్రస్గా మార్చేశారు. జోడానికి బ్రాండ్ అంబాసిడర్గా మార్చేయడం జరిగింది. పేకాటకి పేటెంట్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చేశారు. అంత దారుణంగా ఎక్కడ చూసినా పబ్లిక్గా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి మరి ఇలాంటి సంస్కృతిని ఈ రాష్ట్రానికి ఈ కూటమి నాయకులు తీసుకురావడం జరిగింది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబంపై విషం చిమ్మడమే పచ్చ మీడియా పనిగా పెట్టుకుంది అన్నారు విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. కొత్త పలుకుల పేరుతో చెత్త పలుకులను ప్రసారం చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఎల్లో మీడియా భరించలేకపోతుంది అన్నారు. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన అసత్య కథనాలను ఖండిస్తూ నెల్లూరులో వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆంధ్రజ్యోతి ప్రతులను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. నిరంతరం తప్పుడు కథనాలతో ప్రజలను ఆంధ్రజ్యోతి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. డౌన్ కూడా ప్రభుత్వం ప్రజలను తప్పుదో పట్టిస్తున్న ఆంధ్రజ్యోతి సూపర్ 6 హామీలను వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన మహిళా విభాగం ఆధ్వర్యంలో విశాఖ గురుద్వారా జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికలకు ముందు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎన్నికల తర్వాత ప్రజలను మోసం చేశారన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు అని మండిపడ్డారు. హామీలను అమలు చేయలేక ఎల్లో మీడియాలో సంక్షేమ పథకాలపై తప్పుడు వార్తలు రాయిస్తూ ఉన్నారని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన 3 లక్షల కోట్లు ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సంస్థాగత కమిటీని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంపీ గురుమూర్తితో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై వైఎస్ఆర్సీపీ తరఫున పోరాటం చేస్తామన్నారు ఎంపీ గురుమూర్తి. వచ్చే పార్లమెంట్ సమావేశంలో దీనిపై ప్రశ్నిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల్ని ఒక్కొక్కటిగా వెనకేస్తూ దానిలో ప్రధానంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని నిలుపుదల చేయడం. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన రాయలసీమ ప్రాంతానికి అలాగే నెల్లూరు ప్రాంతానికి ఎంత ఆవశ్యకతో మనం ప్రతినిత్యం పంట వేసి పంట కోసే సమయానికి ఎండిపోతుందేమో టెన్షన్ పడే రోజులు రైతులు ఇబ్బంది పడుతున్నారు. విశాఖలోని ఏయూలో హాస్టల్ విద్యార్థులు భోజనం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీజులు చెల్లించే వరకు భోజనం పెట్టేది లేదు అంటున్నారు ఏయూ అధికారులు. మెస్కు వచ్చి నిరాశతో వెనుతిరుగుతున్నారు విద్యార్థులు. ఫీజులు చెల్లించాలని స్లిప్లు ఇచ్చి పంపిస్తున్నారు హాస్టల్ సిబ్బంది. దీంతో ఫీజులు చెల్లించేందుకు వర్సిటీ విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మంగళగిరిలో ఏపీ ఐఐసి బిల్డింగ్ వద్ద ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల సంఘం సభ్యులు ధర్నా నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇచ్చే నిధులను దారి మళ్లించి బడా కంపెనీలకు దోచిపెడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి పాలనలో ఎస్సీ ఎస్టీ తీవ్ర ఇబ్బందులను పడుతున్నారని మండిపడ్డారు. ఓన్లీ ఎస్సీ ఎస్టీల మీద మాత్రమే వివక్షత చూపిస్తుంది. అందుకని మాత్రం మేము కుటుంబాన్ని ప్రభుత్వాన్ని అయితే నిందించవలసి వస్తుంది. ఓన్లీ ఎస్సీ ఎస్టీలు అంటే ఎంత చులకన భావం సార్. మా సబ్సిడీస్ సార్, మా నిధులు మాకు ఇమ్మని అడుగుతుంటుంటే ఈరోజు మా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను అయితే రోడ్డెక్కించారు సార్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి ఎస్సీ ఎస్టీల పట్ల చాలా వివక్షత చూపిస్తుందండి. ఇది మాకు ఒక్కదానికే కాదు సార్, యావత్ ప్రపంచంలోని ప్రతి ఎస్సీ ఎస్సీ కుటుంబం కూడా ఈ ఉద్యమానికి కదిలి రావాలని నేనైతే ఆశిస్తున్నాను సార్. తెలంగాణ సిఐడి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారి పౌర కేంద్రిత పోలీసింగ్ ను రాష్ట్రంలో అమలు చేయనున్నట్లు పేర్కొంది. అంటే బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా వారి ఇంటి వద్దే ఫిర్యాదుల స్పీకర్ను చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ రోజుల్లో పోలీస్ స్టేషన్ భయంతో చాలా వరకు నేరాలు వెలుగులోకి రావడం లేదు. పోలీస్ స్టేషన్ వెళ్లాలి అంటే సామాజికంగా తమపై ప్రభావం పడుతుందనే భయంతో పాటు ఆర్థికంగా కొంత భారం కారణంగా చాలా మంది అక్కడికి వెళ్లడానికి మొగ్గు చూపరు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సిఐడి కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు, చిన్నారుల కేసులతో పాటు పోక్సో చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, బాల్య వివాహాలు, ర్యాగింగ్ లాంటి కేసుల్లో బాధితుల ఇంటి వద్దే ఫిర్యాదు స్వీకరిస్తున్నట్లు తెలిపింది.
తిరుపతి ఏపీఎస్పీ డీసీఎల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ప్రజా అభిప్రాయ సేకరణకు రాకుండా సిపిఎం నేతలను అడ్డుకున్నారు పోలీసులు. విద్యుత్ ఛార్జీలు పెంచొద్దు అంటూ ఏపీఎస్పీ డీసీఎల్ కార్యాలయం ముందు వామపక్షాలు ఆందోళనకు దిగాయి. విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలపైన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఈ ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టింది. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి ఏపీఆర్సీ చైర్మన్ పీవీఆర్ రెడ్డి ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఈ ప్రజా అభిప్రాయ సేకరణ జరగనుంది. ఇవాళ తిరుపతిలో, ఈ నెల 22, 23 తేదీలలో విజయవాడ, 27న కర్నూలులోని ఏపీఆర్సీ కార్యాలయంలో ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టాలి అని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే షెడ్యూల్ ప్రకారం ఇవాళ తిరుపతిలో ప్రజా అభిప్రాయ సేకరణ జరుగుతుండగా సిపిఎం నేతలు ఏపీఎస్పీ డీసీఎల్ ఆఫీస్కు చేరుకుని ఇది బూటకపు ప్రజా అభిప్రాయ సేకరణ అంటూ నిరసనకు దిగారు. గుడివాడలో టీడీపీ నేతల అండతో సాగుతున్న లిక్కర్ సిండికేట్ దందాను సాక్షి టీవీ బయటపెట్టింది. వీధికో బెల్ట్ షాప్ ఏర్పాటు చేసి అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న అంశం వెలుగులోకి వచ్చింది. సాక్షి టీవీ కథనంతో టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది. గుట్టు చప్పుడు కాకుండా వైన్ షాపులు, బెల్ట్ షాపుల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే తనిఖీలపై వివరాలు చెప్పేందుకు ఎక్సైజ్ అధికారులు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. మేడారం మహాజాతరలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు. లక్షలాది మంది భక్తుల రక్షణ కోసం అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేపట్టారు. దాదాపు 3 కిలోమీటర్ల పరిధిలో జరిగే ప్రతి కదలికను పరిశీలించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. డ్రోన్ల ద్వారా నేరుగా పోలీస్ సైరన్ మోగించడం, పరిస్థితిని బట్టి హెచ్చరికలు జారీ చేయడంతో పాటు వాహనాల నెంబర్ ప్లేట్లను సైతం జూమ్ చేసి చూడగల హైటెక్ లైన్స్ ఈ డ్రోన్లలో ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. భక్తులు నిర్భయంగా అమ్మవార్లను దర్శించుకోవచ్చని పోలీసులు పేర్కొన్నారు. కాలేజీకు వెళ్లి చదువుకోవాల్సిన యువత గంజాయి మత్తులో పక్కదారి పడుతోంది. ఆ మహమ్మారి మత్తులో పడి చిత్తవుతోంది. తాజాగా గంజాయి సేవిస్తూ మల్లారెడ్డి కాలేజ్కు చెందిన విద్యార్థులు పట్టుబడ్డారు. ఒడిషా నుంచి గంజాయి తెస్తున్నారనే సమాచారం అందుకున్న కుత్బుల్లాపూర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు పక్కా స్కెచ్ వేసి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో 3 పరారీ అయ్యారు. పట్టుబడిన 10 మంది విద్యార్థులు గంజాయి సేవిస్తున్న వారిగా, పరారీలో ఉన్నవారు సప్లై చేసేవారిగా పోలీసులు తెలిపారు. మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ విల్లాను డెన్గా మార్చుకున్నారు. గంజాయి వ్యవహారం నడిపిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. జాతీయ వార్తలు చూద్దాం. ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టారు. నితిన్ నబీన్ను స్వయంగా కుర్చీలో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ. పార్టీ అగ్రనేతలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టిన వారిలో అతి పిన్న వయస్కునిగా నితిన్ నబీన్ రికార్డు సృష్టించారు. అంతేకాక బీహార్ నుంచి వచ్చిన తొలి బీజేపీ అధ్యక్షుడు కూడా ఈయనే. ఇదిలా ఉంటే నబీన్కు పశ్చిమ బెంగాల్ సహా పలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడపటం అగ్ని పరీక్షగా మారనుంది. తాను ప్రధాని అయినప్పటికీ ఒక బీజేపీ కార్యకర్తను అని చెప్పుకోవడానికి గర్వపడతానని అన్నారు మోదీ. తన బాస్ నితిన్ నబీన్ అని చెప్పారు. రాబోయే రోజుల్లో నితిన్ నబీన్ పార్టీని విజయ పథాన నడిపిస్తారు అని ఆకాంక్షించారు మోదీ. मैं भारतीय जनता पार्टी का कार्यकर्ता हूं, ये सबसे बड़ा गर्व है। और जब बात पार्टी के विषय को आती है तब माननीय नितिन नबीन जी, मैं कार्यकर्ता हूं, वे मेरे बॉस हैं। माननीय नितिन नबीन जी हम सभी के अध्यक्ष हैं। వికసిత భారత్ కోసం పనిచేస్తానన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. రాజకీయాల్లో షార్ట్ కట్స్ ఉండవని, కఠోర శ్రమతోనే విజయాలు సాధ్యం అన్నారు. ప్రధాని మోదీ మార్గదర్శనంలో పనిచేస్తామన్నారు నితిన్ నబీన్. त्याग है, राजनीतिक ऐशो आराम नहीं, तपस्या है, राजनीति कोई पदभार नहीं, उत्तरदायित्व है। तो आइए हम सब कार्यकर्ता इस संकल्प के साथ अपने नेतृत्वकर्ता के इस परिश्रम और पुरुषार्थ के साथ अपने आप को जोड़ें। मेरे प्रिय कार्यकर्ता साथियों, यदि भाजपा आज विश्व की सबसे बड़ी राजनीतिक दल बनी है तो इसका मुख्य कारण हमारा प्रेरणादायी नेतृत्व है, हमारा विचारधारा है और हमारे लाखों कार्यकर्ताओं का मेहनत है। वो कार्यकर्ता जो बिना फोकस में आए
अनवरत काम करता है। ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి అని భారత్ యుఏఈ నిర్ణయించాయి. 2032 నాటికి పరస్పర వార్షిక వాణిజ్యాన్ని ఏకంగా 18 లక్షల కోట్లకు పెంచుకోవాలి అని తీర్మానించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్ ప్రధాని మోదీ చర్చల సందర్భంగా పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. కొన్నేళ్లుగా యుఏఈతో బలపడుతూ వస్తున్న భారత బంధానికి ఈ సన్నివేశం అద్దం పట్టిందని చెబుతున్నారు. ఇక 2023-2024లో ఇరు దేశాల నడుమ $84 బిలియన్ మేరకు వర్తకం జరిగింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. తమిళనాడు అసెంబ్లీలో తన ప్రసంగాన్ని చదవకుండానే వాకౌట్ చేశారు గవర్నర్. తమిళ తల్లి ప్రార్థనా గీతం తర్వాత జాతీయ గీతం ఆలపించాలని స్పీకర్ను గవర్నర్ కోరగా అందుకు నిరాకరించడంతో ఆయన వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. అన్ని శాసనసభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ముందు తర్వాత జాతీయ గీతాన్ని పాడతారని, ఇక్కడ ప్రసంగానికి ముందు ఆలపించాలని కోరినా ఉద్దేశపూర్వకంగానే నిరాకరించారని లోక్ భవన్ వెల్లడించింది. కేరళ అసెంబ్లీ సమావేశాలలో వివాదం చెలరేగింది. సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రసంగించిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం కాపీలోని అన్ని అంశాలను చదవకపోవడంపై కేరళ సర్కార్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేబినెట్ ఆమోదించిన ప్రసంగంలోని 2 భాగాలను గవర్నర్ వదిలేశారు అని మండిపడ్డారు కేరళ సీఎం పినరయి విజయన్. ప్రసంగంలోని 12వ పేజీలోని అంశాలను 15వ పేజీలోని ముగింపు అంశాలను గవర్నర్ చదవలేదు అని స్పీకర్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ వివాదంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఓటర్లకు నోటీసులు ఇవ్వడంపై ఈసీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. తల్లి బిడ్డకు మధ్య 15 ఏళ్ల తేడా ఉంటే అభ్యంతరం ఎందుకని ఎలక్షన్ కమిషన్ను ప్రశ్నించింది. గతంలో మన దేశంలో బాల్య వివాహాలు జరగలేదా అని వ్యాఖ్యానించింది. 1 కోటి మందికి నోటీసులు ఇచ్చారు. కొత్త సమస్య సృష్టించకండని ఈసీకి సూచించింది. నోటీసులు పంపించిన వారి జాబితాను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించాలని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. కర్ణాటక డీజీపీ స్థాయి అధికారి కె రామచంద్రరావుపై సస్పెన్షన్ వేటు పడింది. రామచంద్రరావు రాసలీలల వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనను సీఎం సిద్ధరామయ్య సీరియస్ గా తీసుకున్నారు. డీజీపీ కార్యాలయంలోనే జరిగిన ఈ ఘటన దుమారం రేపడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డీజీపీగా పనిచేస్తున్న రామచంద్రరావును సస్పెండ్ చేసింది. రామచంద్రరావు ప్రవర్తన నిబంధనలను ఉల్లంఘించిందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణ ముగిసేంత వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. పాకిస్తాన్లోని కరాచీ గుల్ ప్లాజా షాపింగ్ మాల్లో జరిగిన ఘోరాగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 26కు పెరిగింది. దాదాపు 60 మంది జాడ గల్లంతైంది. మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. దీంతో షాపింగ్ మాల్లో శిథిలాలను సిబ్బంది తొలగిస్తున్నారు. ఇంకా పలువురి ఆచూకీ తెలియాల్సి ఉందని రెస్క్యూ టీం ప్రకటించింది. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరణాల సంఖ్య 50 వరకు దాటవచ్చని కరాచీ కమిషనర్ హసన్ నఖ్వీ అభిప్రాయపడ్డారు. ఘటనపై సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రకటించింది పాక్ ప్రభుత్వం. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాల్లో ముగిశాయి. 1065 పాయింట్ల సెన్సెక్స్ కోల్పోయింది. అలాగే 353 పాయింట్ల నిఫ్టీ లాస్ అయింది. ఒక్క రోజులోనే 9 లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరయ్యింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు డౌన్ అయ్యాయి. టారిఫ్ వార్ భయాలతో పాటు ఎఫ్ఐఐల అమ్మకాలతో సెంటిమెంట్ దెబ్బతింది. జనవరి 1 నుంచి ఇప్పటికీ 3000 పాయింట్లు కోల్పోయింది సెన్సెక్స్. బంగారం వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ధరల పెరుగుదలలో బంగారాన్ని మించి వెండి దూసుకుపోతోంది. తొలిసారిగా దేశీయ విపణిలో కిలో వెండి ధర 22,000 రూపాయలు పెరిగి 3,18,000కు చేరింది. వెండిపైకి పెట్టుబడులు రావటమే వీటి ధరలు గణనీయంగా పెరగటానికి కారణంగా బులియన్ వర్తకులు చెబుతున్నారు. ఇక బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ 3,540 రూపాయలు పెరిగి 1,49,780 రూపాయలకు చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 3,250 రూపాయలు పెరిగి 1,37,300కు చేరింది.
స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ షాక్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ సిస్టంలో భారీ మార్పులు చేయడానికి బీసీసీఐ సిద్ధమైంది. ఈ క్రమంలో A+ కేటగిరీని పూర్తిగా తొలగించి 3 కేటగిరీలను ఉంచాలి అని అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రతిపాదించింది. దీనికి బోర్డు ఆమోదం తెలిపితే కోహ్లీ, రోహిత్పై ఎక్కువ ప్రభావం పడుతుంది. T20లు, టెస్టులకు వీడ్కోలు పలికి వన్డేలలో మాత్రమే కొనసాగుతున్న కోను B గ్రేడ్లోకి మార్చే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాల సమాచారం. భారత్, న్యూజిలాండ్ల మధ్య రేపటి నుంచి 5 T20ల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్కు నాగ్పూర్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2026 T20 ప్రపంచ కప్కు ఈ సిరీస్ 2 జట్లకు సన్నాహంగా ఉపయోగపడనుంది. భారత్తో వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్న కివీస్ T20లోనూ గట్టి పోటీ ఇవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. మరి పొట్టి ఫార్మెట్లో ఇరు జట్లు 3 సంవత్సరాల తర్వాత తలపడనున్నాయి. ఓవరాల్గా ఇరు జట్ల మధ్య 25 మ్యాచ్లు జరగ్గా భారత్ 14, న్యూజిలాండ్ 14 మ్యాచ్ల్లో గెలిచాయి. 1 డ్రా అయింది. నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్